హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిలువ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయలతో చింతపండు లేకుండా నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి పెట్టుకోవడానికి నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఉసిరికాయలు మరీ చిన్నవి అలాగే మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు ఉండేలాగా తీసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద కానీ, ఎండలో కానీ 15-20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. పచ్చడి కోసం వాడే వస్తువులన్నీ కూడా తడి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఉసిరికాయలు పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత కాయలకి ఎక్కడైనా ఇలాంటి మచ్చలు లాంటివి ఉంటే వాటిని చాకుతో కట్ చేసుకొని తీసుకోండి. అలాగే కాయకి 2 లేదా 3 ఘాట్లు పెట్టుకుంటే కాయ లోపల వరకు ఉడుకుతుంది. నేను ఇక్కడ ఉసిరికాయ ముక్కలు పచ్చడి చేస్తున్నానండి. ఉడికిన తర్వాత ముక్కలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాండిల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని లో ఫ్లేమ్ మీద కొంచెం వేయించుకోవాలి. అర నిమిషం పాటు మెంతులు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ మీద మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మెంతులు ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే బాండిలో 1 కప్పు వరకు పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. పచ్చళ్ళకి పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది. నూనె మరీ వేడవ్వకూడదు. మీడియంగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. ఇలా నూనెలో పట్టినన్ని ఉసిరికాయలను వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఈ ఉసిరికాయలని కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉసిరికాయల్ని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఏదైనా ఫోర్క్‌తో కానీ, నైఫ్‌తో కానీ కుచ్చి చూడండి. ఈజీగా లోపలికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా ఉడికిన ఉసిరికాయల్ని ఆయిల్‌లో నుండి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉసిరికాయలు వేయించుకున్న నూనెలోనే పచ్చడి కోసం పోపు ప్రిపేర్ చేసుకుందామండి. నూనె కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అర స్పూన్ ఇంగువ వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడి తగ్గనివ్వాలి. వేడి కొంచెం తగ్గిన తర్వాత అర స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఈ పోపు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా విత్తనం తీసివేసుకొని ఒక్కొక్క రెబ్బ వచ్చేలాగా ఒలుచుకోవాలి. ముక్కల పచ్చడికి ఇలా చేసుకుంటే కాయ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా ఇష్టం లేని వాళ్ళు కాయ మొత్తాన్ని కూడా పచ్చడిలాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ, గ్లాస్ బౌల్ కానీ తీసుకొని అందులో రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, 50 గ్రాముల కారం, ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. పచ్చళ్ళల్లో కల్లుప్పు వాడుకుంటే బాగుంటుందండి. 40-50 గ్రాముల వరకు లావు ఉప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. దీనికి బదులు నార్మల్ సాల్ట్ వాడేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. అదే మిక్సీ జార్లో 30 వరకు వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పచ్చడి మిశ్రమంలో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా తడి లేకుండా పొడిగా ఉన్న స్పూన్తో బాగా కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా కూడా పచ్చడిలో బాగా కలిసిన తర్వాత ఇందులో పులుపు కోసం నేను నిమ్మరసం వాడుతున్నానండి. 2 మీడియం సైజు నిమ్మకాయల్ని రసం పిండుకొని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 రోజులు ఈ పచ్చడిని ఊరనివ్వాలి. కలిపిన వెంటనే నూనె సరిపోనట్లు అనిపిస్తుందండి. 3 రోజుల తర్వాతకి పచ్చడిలో నుండి నూనె పైకి ఊరి వస్తుంది. ఇక్కడ నేను 3 రోజులు ఊరిన తర్వాత పచ్చడిని చూపిస్తున్నానండి. నూనె ఇలా పైకి వస్తుంది. ఒకసారి ఈ పచ్చడి మొత్తాన్ని కూడా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ, కారం కానీ, నిమ్మరసం కానీ అవసరమైతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 నెలలకు పైగా నిల్వ ఉంటుంది. మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.